వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేతన్ అగర్వాల్ కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. మ్యారేజ్ షాపింగ్ పేరుతో సియా గోయల్ భారీ మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కాబోయే భర్త కేతన్ నుండి ₹1 కోటి వసూలు చేసింది సియా. ఆ డబ్బును ప్రియుడు చేతన్ బిజినెస్ కు ఇచ్చినటువంటి వైనం కూడా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. హత్య తర్వాత అనుమానం రాకుండా పక్కా ప్లాన్ వేసింది సియా. హత్య జరిగిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా 3 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఈ జంట. కాబోయే భర్తను చంపి ప్రియుడితో సెటిల్ అవ్వాలని సియా వేసినటువంటి స్కెచ్ సంచలనం రేపుతోంది. నిందితుల గుట్టురట్టు చేశారు పూణే పోలీసులు. విచారణలో కీలకమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. మొదట విచారణలో తను చెప్పినటువంటి అంశాలు సాదాసీదాగా అనిపించినప్పటికీ కానీ పక్కా ప్లానింగ్ తో ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా వెలుగు చూడడంతో కింద సంచలనం రేపుతోందనే చెప్పాలి. దీనికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అసలు ఈ కేసు పూర్వపరాలకు సంబంధించి కూడా ఒకంత చూద్దాం. జూన్ 18న కేతన్ సియా కలిసి లోగఢ్ కోట వద్ద ట్రెక్కింగ్ కు వెళ్లారు. మనం దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అది చేతన్ సియాకు సంబంధించినటువంటి విజువల్. అది అక్కడి లోయలో కేతన్ పడిపోవడంతో తొలుత ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణంగా అయితే భావించారు. ఆ మరణం తర్వాత తను ప్రవర్తించినటువంటి విధానం అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి కూడా ఒకంత అనుమానం రావడం కావచ్చు, కుటుంబ సభ్యులకు అనుమానం రావడం కావచ్చు. ముందుగా ఎవరో లోయలో పడిపోయారు. ఇది సియా ఫస్ట్ కేతన్ లోయలో పడిపోయిన తర్వాత గట్టిగా అరిచినటువంటి మాట. ఇమ్మీడియట్ గా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ కావడం, దీనికి సంబంధించి లోయలో పడిపోయింది ఫలానా వ్యక్తి అని గుర్తించడం, తర్వాత పోలీసుల విచారణ, ఇదంతా కూడా తెలిసినటువంటి పరిస్థితి. కానీ కేతన్ సోదరికి వచ్చినటువంటి ఒక్క అనుమానం సియా చేతన్ కటకటాల పాలయ్యేలా చేసింది. దీనికి సంబంధించి ముందుగానే చెప్పి ఉంటే బాగుండేది. దీనికి సంబంధించి నిశ్చితార్థం తర్వాత సియా వేసినటువంటి మాస్టర్ స్కెచ్ ఎవరికీ అనుమానం రాకుండా తల్లిదండ్రుల వద్ద కూడా మాట పోకుండా చూసుకోవాలనేటువంటి ఒకే ఒక్క కారణంతో తను వేసినటువంటి ఈ మాస్టర్ ప్లాన్ కి సంబంధించి ఇప్పుడు కటకటాల పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. రోజు రోజుకు కొత్త విషయాలు సియాకు సంబంధించి చేతన్కు సంబంధించి అయితే వెలుగు చూస్తున్నాయి. ఏ స్థాయిలో వారు కుట్ర పన్ని కేతన్ని అంతమొందించారనే దానికి సంబంధించి కూడా తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఈ మర్డర్ అయిపోయిన తర్వాత 3 ఏళ్ల తర్వాత ఆర్థికంగా ఆల్రెడీ ₹1 కోటి కేతన్ వద్ద తీసుకొని చేతన్కి ఇచ్చింది. ఇది పోలీసుల విచారణలో లేటెస్ట్ గా వెలుగు చూసినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. 3 ఏళ్ల తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా పెళ్లి చేసుకోవాలి, ఇది వారి పక్కా ప్లాన్. అదే విషయం మాకు ముందుగా చెప్పి ఉంటే, లేదా అన్నోన్ నెంబర్ నుంచి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, ఇవి మాకు షేర్ చేసినప్పటికీ మేము ఆగిపోయే వాళ్ళం, మా బిడ్డ మాకు దక్కేవాడు. ఇది కేతన్ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట. కేతన్ సోదరి వ్యక్తపరిచినటువంటి అనుమానాలు కావచ్చు, కాబోయే భర్త కళ్ళ ముందు లోయలో పడి చనిపోయిన తర్వాత ఎక్కడా కన్నీటి బొట్టు రాకపోవడం, కంగారు లేకపోవడం, ఇతరత్ర ఇవన్నీ కూడా సియా చేతన్ని పట్టించాయనే చెప్పాలి. అప్పుడు గుచ్చి సమాధానాలు అడిగినప్పుడు పొంతన లేని సమాధానాలు, దీనికి సంబంధించి సియా చెప్తూ ఉండడం కూడా ఒకంత అనుమానానికి దారితీసి పోలీసులు విచారణ చేపట్టినప్పుడు వెలుగు చూసినటువంటి అంశాలు. దేశవ్యాప్తంగా ఈ అంశం అనేది సంచలనం రేపినటువంటి సిచ్యువేషన్. సియా తల్లిదండ్రులు కూడా చెప్తున్నది ఏంటి అని అంటే, ఈ విషయంలో మీరు సియాకి ఎటువంటి శిక్ష విధించినప్పటికీ దానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మా నుంచి ఎటువంటి అభ్యంతరం కానీ లేకపోతే లీగల్ ఇష్యూ కానీ మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళడం కానీ ఇవేవి ఉండవు అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంత దారుణాతి దారుణంగా సియా ప్రవర్తిస్తుందని కూడా మేము అనుకోలేదు. ప్రేమ వ్యవహారం ముందుగా చెప్పి ఉంటే అంతా బాగుండేది కదా అని సియా తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఒక పక్క కొడుకును కోల్పోయినటువంటి బాధలో కేతన్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సోదరి ఇచ్చినటువంటి హింట్ కావచ్చు, వ్యక్తం చేసినటువంటి అనుమానాలు కావచ్చు, మొత్తం మీద ఒక భారీ కుట్ర అయితే భగ్నమైంది. ఒక నిండు ప్రాణం, అమాయకమైనటువంటి ఒక ప్రాణం బలైపోయిందని కూడా ఒకంత చర్చ అయితే జరుగుతోంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దాని తర్వాత చివరికి జూన్ 18 పూణేలోని ఒక కేఫ్ లో సియా చేతన్ కలుసుకొని హత్యకు సంబంధించినటువంటి తుది ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని కూడా పోలీసులు చెప్తున్నారు. వారు కేఫ్ లోకి ఆ హత్య ప్రణాళికకు సంబంధించి వారు అక్కడ హత్య ప్రణాళిక రచించినటువంటి కేఫ్ అది. ఆ విజువల్స్ కూడా సీసీటీవీ విజువల్స్ కూడా పోలీసులు విడుదల చేసినటువంటి పరిస్థితి. కేతన్ హత్యకి ఆ కేఫ్ లో వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేశారు.
అనంతరం సియా కేతన్ ను ట్రెక్కింగ్ కు తీసుకెళ్లగా చేతన్ వెనక నుంచి వారిని అనుసరించాడని కూడా గుర్తించడం జరిగింది. సరైనటువంటి అవకాశం చూసి ఇద్దరూ కలిసి కేతన్ ను లోయలోకి తోసేశారని పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చారు. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం కూడా పలు అనుమానాలకైతే దారితీసినటువంటి పరిస్థితి. చేతన్ అక్కడికి వచ్చాడని ఏ విధంగా గుర్తించారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఒక క్లూ కూడా ఇచ్చారు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ చేతన్ హుడీ ధరించి కనిపించడం పోలీసులకు అనుమానం కలిగించింది. ఆ పరిస్థితుల్లో ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి హుడీ ధరించి మొత్తం ముసుగులో అనుమానాస్పదంగా కవర్ చేసుకుంటూ అక్కడికి రావడం, ఇదంతా కూడా విచారణలో భాగంగా వెలుగు చూసినటువంటి సంచలనమైన విషయాలు. ప్రభుత్వం కూడా అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, దీనికి సంబంధించి ఏదున్నా సరే ముందుగా తల్లిదండ్రులతో మాట్లాడుకొని క్లియర్గా వారి వారి ఇష్టాలకు అనుగుణంగా తల్లిదండ్రులు చూస్తారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దయచేసి ఇలాంటి వాటికి పాల్పడవద్దు. ఇది యువతకైతే ఇస్తున్నటువంటి పిలుపు. హత్య అనంతరం ఒక 3 ఏళ్లు ఆగాలి అని కూడా ఈ జంట అనుకున్నారు అని అంటే కేతన్ను చంపడానికి ఏ స్థాయిలో భారీగా ప్లాన్ వేశారు. ఇంకా ఆర్థికపరమైన అంశాలు కూడా వెలుగు చూస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. చూడాలి ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని కూడా అంటున్నారు. ఏ విధంగా ఉండబోతోంది?